ముందుగా అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మనం ఈరోజు ట్రెడిషనల్ రెసిపీ మామిడికాయ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామా. మామిడికాయ పులిహోర తయారు చేయడానికి నేను ఒక 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాను. ఆ రైస్ ఒక 3 టైమ్స్ వాష్ చేసుకొని మనం కుక్కర్లో రైస్ ఉడికించుకుందామండి. ఆ రైస్ కుక్ అయ్యే వరకు మనం ఒక 2 మీడియం సైజ్ మ్యాంగోస్ తీసుకొని వాటిని ఇలా చెక్కు తీసుకొని ఒకసారి కడిగేసి మనం వాటిని తురిమేసుకుందామండి. అలా తురిమిన మామిడికాయ తీసుకొని మనం ఒక వెడల్పాటి బేసన్లో ఆ తురుములు వేసి వెంటనే రైస్ కుక్ అయింది కదా, వేడివేడి అన్నాన్ని ఆ తురుముపై వేసి కొద్దిగా ఆయిల్ వేయాలండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల రైస్ అంటుకోకుండా ఉంటుంది. ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసి ఇలా అన్నం చేతిని బాగా కలుపుకోవాలండి. ఒక అన్నం కొద్దిగా చల్లారుతుంది. ఇప్పుడు చేతితో బాగా ఆ మామిడికాయ తురుమంతా అన్నంకి సరిగా పట్టేలా చేతితోని బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక ఒక 10 to 15 గ్రీన్ చిల్లీస్ తీసుకొని మధ్యలో కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయ్యాక ఆయిల్ పోసి అందులో మనం కట్ చేసుకున్న చిల్లీస్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఈ చిల్లీస్ మెల్లిమెల్లిగా కలర్ చేంజ్ అవుతూ ఉంటాయి. చూడండి, గ్రీన్ నుంచి మనకి బాగా ఇలా కుక్ అయిపోవాలండి. ఇప్పుడు ప్రాపర్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు వాటిని మనం అన్నంలో వేసుకొని ఆ మిగిలిన ఆయిల్లో మళ్ళీ కొద్దిగా 1 స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మినప్పప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుకోవాలి. ఆ తర్వాత వేరుశనగపప్పు వేసి బాగా కలుపుకోవాలండి. చూడండి, అలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు. ఈ పప్పులు కూడా బాగా వేగాయండి. ఇప్పుడు మనం వాటిని సపరేట్ చేసి అన్నంలో వేసేసుకున్నాము. ఆ తర్వాత ఆ మిగిలిన ఆయిల్లో 3 టేబుల్ స్పూన్స్ పల్లీలు వేసి బాగా వేగాక వాటిని కూడా సపరేట్ చేసేసుకున్నాము. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో కరివేపాకు రెమ్మలు వేసి 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి చివరిగా ఇంగువ వేసి ఒకసారి కలుపుకొని మనం దాన్ని అన్నంలో వేసి బాగా అంతటా బాగా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలండి. అంతే, శ్రీరామనవమి స్పెషల్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం దేవుడికి ఆరగింపు చేసేద్దామా. సో మరొకసారి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కీప్ వాచింగ్. థ్యాంక్ యూ.